విశాఖపట్నంలో గాది బాలాజీకి ఒక ప్రైవేట్ సైన్యం వెనక తిరుగుతూ ఉంటుంది అనేది ప్రధాన విమర్శ ఉందా లేదా? ఈరోజు కూడా నేను నా మీద ఒక ఈగ కూడా వాడలేరు. ఈ సైన్యాన్ని వాడుకొని మీరు కొన్ని దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారు అనేది ఒక ప్రధాన విమర్శ. ఈ రంగనాడును చూపించుకొని రాజకీయ పార్టీలకు మీరు దగ్గర అయ్యి ఎమ్మెల్యే దగ్గర తెచ్చుకోవడానికి 2029 అనేది మీపై వస్తున్న ప్రధాన ఆరోపణ. నాకు ఎమ్మెల్యే పదం అనేది నాకు ఇది విశాఖ తూర్పుపై బాలాజీ కన్ను పడింది అనేది ఒక ప్రధాన విమర్శ. ఈజీ నేను ఎమ్మెల్యే పదం. విశాఖలో ఈరోజు ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ సందులో చూసినా రంగనాడు ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఏంటి సార్ ఈ పబ్లిసిటీ వెనుక ఉన్న ప్రధాన కారణం? రాష్ట్రంలో అనేక కాపు సంఘాలు ఉన్నాయి. రాధారంగ పేరు మీద కూడా అనేక మిత్రమండలి కానివచ్చు, చారిటబుల్ ట్రస్టులు కానివచ్చు, అనేక అసోసియేషన్లు ఉన్నాయి కదా. వీళ్ళందరినీ ఏ విధంగా కలుపుకెళ్తున్నారు? రేపు డిసెంబర్ 26 తర్వాత ఒకటే ఆర్గనైజేషన్. ఈ కొంపట్లు, ఈ గ్రూపులు ఇంకేముండవు. మొత్తం అన్ని సంస్థలు కూడా ఒకే తాటి మీదకి తీసుకొస్తారు. అన్నీ ఇంకా నో మోర్ గ్రూప్స్ జరిగేది అండి. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్స్ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? సోషల్ యాక్టివిటీస్కి వాడవచ్చు కదా, ఏ హాస్పిటల్స్కో రంగ గారి పేరు మీద అనేది ప్రధాన విమర్శ. వైసీపీ వాళ్ళు కూడా కలుస్తున్నారా? వైసీపీ వాళ్ళు బాగా ఇష్టమైన నాయకుడు ఎవరు అంటే అది కర్ణ ధర్మశ్రీ గారు. నాకు బాగా ఇష్టమైన. మాకు రంగ గారి కోసం ఆయన మాకు చాలా చెప్పేవాళ్ళు. అంటే త్వరలో కొత్త పార్టీ ఏమైనా పెట్టబోతున్నారు? నా ఆర్గనైజేషన్లో ఒక 25 మంది ఎమ్మెల్యే చేయాలి నా టార్గెట్. నాకు ఎమ్మెల్యే కావాలంటే ఏదో పార్టీ జెండా పట్టుకుని ఒక నియోజకవర్గం తిరిగితే అయిపోయింది. నాకు ఎమ్మెల్యే నథింగ్. రంగా గారి పేరు వాడుకొని యూత్లో మీరు కూడా క్రేజ్ సంపాదించుకుంటున్నారు, స్వతహాగా ఒక శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు అనేది వినిపిస్తున్న మరో విమర్శ. వంగవీటి ఆశ వైసీపీ వైపు చూస్తున్నారు. వైసీపీ నుంచి ఇదివరకే సీట్ కూడా కన్ఫర్మ్ అయిందని ప్రధానంగా వస్తున్న విమర్శ. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న నోటు ద్వారా. వంగవీటి శాంతన్ కుమార్పై కాల్పులు జరిపిన సమయంలో కూడా కారులో మీరు ఉన్నారు కదా, ఎలా తప్పించుకున్నారు సార్ ఇన్సిడెంట్ నుంచి? 4 బుల్లెట్లు ఆయనకి తగిలినాయి. అయినా సరే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఈస్ కిట్టు. ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఆయన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అయితే రియల్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగకి అత్యంత దైవంగా భావించే వ్యక్తి ఈయన. ఆయనే గాది బాలాజీ రాధారంగ రాయల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు. ప్రస్తుతం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమంలో ఆయన ట్రూత్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మై ఫస్ట్ క్వశ్చన్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్. డిసెంబర్ 26, 2025 విశాఖ సాగర్ తీరంలో మీరు రంగనాడు పేరుతో పెడుతున్న భారీ బహిరంగ సభ వెనుక ఉన్న ప్రధాన ఎజెండా ఏమిటి? అంటే 2017 నుంచి కూడా నేను విశాఖపట్నంలో రంగా గారి వర్ధంతి జరపడం అనేది ఒక ఆనవాయితీ కింద నేను చేసుకున్నాను. అదేవిధంగా 2017లో ఒక భారీ ర్యాలీ కూడా పెట్టడం జరిగింది. 2023లో కాపునాడు అని చెప్పి ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది. 2024లో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా 2025లో రంగానాడు అనేది బహిరంగ సభ పెడుతున్నాం. దానిలో ప్రత్యేకంగా ఈ రాజకీయ కోణాలు కానీ ఎటువంటి లేవు దీనిలో. ఓకే, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మా ప్రాపర్ వచ్చి నేను ఉండవల్లి. మా పెద్దనాన్నగారు ఏదైతే ఉన్నారో ఆయన టింబర్, అది అప్పట్లో మేము ఇండోనేషియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి మేము టీకి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. సో ఏంటంటే మా పెద్దనాన్నగారు, మా పెద్దమ్మ అంటే నేను వాళ్ళ మమ్మీ డాడీ అంటే నాకు దేవుళ్ళు వాళ్ళే. సో ఏంటంటే వాళ్ళ తరఫు నుంచి మేము వచ్చి విశాఖపట్నంలో ఇక్కడ పోర్ట్ ఉంది కాబట్టి సెట్ అయ్యాం అనమాట. అది 30 years అయిపోయింది మేము వైజాగ్ వచ్చి. మీరు రంగా గారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన బర్త్డే కానివచ్చు, ఆయన వర్ధంతి కానివచ్చు. ఏంటి సార్ దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అసలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెగువేరా గారు అంటే ఆయనకు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. అలాగే నా ఇన్స్పిరేషన్, నా హీరో వంగవీటి మోహన్ రంగా గారు అంటే నాకంటే చాలా గౌరవం అది. ఎందుకంటే ఆయన పేదలపై చూపించిన ప్రేమ కానీ, ఆయన చేతనంత చేసే సహాయం కానీ నాకు ఆయన ఒక ఇన్స్పిరేషన్, నాకు రోల్ మోడల్. రంగా గారు అంటే నా హీరో. అసలు మీకు అంత ఇంపాక్ట్ పడడానికి కారణం ఏంటి సార్? ఆయన కోసం ఎవరు చెప్పేవారు అసలు మీకు? చెప్పడం అంటే
నా నా నేను పుట్టినాక మా అమ్మా నాన్న పేరు తర్వాత నాకు బాగా తెలిసిన పేరు ఏంటంటే వంగవీటి మోహన్ రంగా గారు. సో ఏంటంటే అది నాకు నరనరాలు జీర్ణించిపోయింది రంగా గారి పేరు అనేది. నాకు ఒకళ్ళు చెప్తే జరగడం కాదు, ఆయన గురించి నేను తెలుసుకున్నాను, నాకు అలా జీర్ణించిపోయింది అంతే. 2023 అనుకుంటా కాపునాడు పేరుతో బహిరంగ సభ పెట్టారు కదా, అది సక్సెస్ అయింది అనుకుంటున్నాను. అదే అంటే కాపునాడు కార్యక్రమం అన్నది అది మేము పెట్టాము, అది భారీ సక్సెస్ అండి. కాకపోతే అంటే ఒక చిన్న కొన్ని పొరపాట్లు జరిగినాయి. అంటే పొరపాట్లు ఇన్ ద సెన్స్ ఏంటంటే కొంతమందిని భయపెట్టి ఆపేశారు ఈ విశాఖపట్నంలో నుంచి. అదే కాకుండా రాష్ట్ర నలుమూలలు కూడా భయపెట్టి ఆపేశారు. అప్పుడున్న రాక్షస ప్రభుత్వ పరిపాలన అలాగ ఉంది. సో ఏంటంటే ఆ ప్రభుత్వం నన్ను కాపునాడు అనేది ఒక ప్రభుత్వం నన్ను అడ్డుకుంది, ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ నన్ను అడ్డుకుంది. కానీ మేము విజయవంతంగా కార్యక్రమం నిలబడి మేము చేసాం. నాతోటి నా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అందరూ కలిసి నన్ను నిలబెట్టి విశాఖపట్నంలో ప్రోగ్రాం ఘనంగా చేసుకున్నాం మేము. చివరి క్షణంలో అందరూ హ్యాండ్ ఇచ్చారు, మిమ్మల్ని ఒంటరి చేశారనేది కూడా ప్రధానంగా అప్పుడు వచ్చిన విమర్శ. ఏం చెప్తారు? ఇప్పుడు మీకే 2-3 ఛానల్స్ ఉంటాయండి. మీ ఛానల్లో ఒకళ్ళు మీ మీద ఇది ఉంటారు, రకరకాలుగా ఏదో నడుస్తుండే అంతే తప్పితే అందరూ సపోర్ట్ చేశారండి. కొంతమంది రాకుండా సపోర్ట్ చేశారు, కొంతమంది వచ్చి సపోర్ట్ చేశారు, రకరకాలు జరిగినాయండి. అసలు మీకు ఇప్పుడున్న ఆదాయ వనరులు ఏంటి సార్? అసలు మీకున్న బిజినెస్ ఏంటి? మేము కంప్లీట్గా రియల్ ఎస్టేట్ అండి. మన ల్యాండ్ బ్యాంకింగ్ మేము చేసుకుంటూ ఉంటాం, ప్లస్ మైనింగ్ చేస్తుంటాం అంతే. మీపై ఉన్న ప్రధానమైన విమర్శ ఏంటంటే ఒక ప్రైవేట్ సైన్యం ఎప్పుడు కూడా మీ వెనకాల ఉంటుంది. విశాఖపట్నంలో గాది బాలాజీకి ఒక ప్రైవేట్ సైన్యం వెనక తిరుగుతూ ఉంటుంది అనేది ప్రధాన విమర్శ. ఉందా లేదా సైన్యం? నాకేంటంటే నేను విశాఖపట్నం నిలబడడానికి కారణం ఉన్న ఒక మత్స్యకాడు కానీ, ఒక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ అన్ని కులాల్లో కూడా నాకు ఫస్ట్ నుంచి నేను 2004 ఎప్పుడైతే నేను రాజకీయాల్లో తిరగడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడు నా వెంటే ఉండేవాళ్ళు. వాళ్ళు ఈరోజు కూడా నా మీద ఒక ఈగ కూడా వాళ్ళనిరు. అంటే ప్రైవేట్ సైన్యం అని నేను అన్నగానే వాళ్ళంటే నాకు ఇష్టం. నా బలం వాళ్ళే, నా బలహీనత వాళ్ళే. మీరు చెప్తూ ఉంటారు వంగవీటి మోహన్ రంగ ఎవరైతే ఉన్నారో కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా అణగారిక వర్గాలకి ఆయన ఆరాధ్య దైవం అంటారు. మరి ఈరోజు మీరు చెప్తున్నారు మీరు కాపు కులంలో పుట్టిన వ్యక్తి. సో అటువంటి సమయంలో మీరు అంటున్నారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మత్స్యకారులని, వాళ్ళ యొక్క సహకారం మీకు ఎలా ఉంటుంది? అంటే నేను చెప్తాను కదండి, నేను 2004 ఎప్పుడైతే నేను రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి నాతో ఫాలో అయిందే ఒక మత్స్యకారుడు, ఒక ఎస్సీ, ఒక బీసీ, మైనారిటీ అందరూ అదే విధంగా. సో నా క్యాస్ట్ కాపు కమ్యూనిటీ కాబట్టి తప్పితే నాకున్న బలం వాళ్ళే. ఇప్పుడు నా వెన్నంటే నాలో నుంచి ఉంటారు. నేను కూడా అండి ఇప్పుడు రంగానాడు అన్నది ఇప్పుడు అన్ని కులాలను కలిపే నేను చేసుకుంటున్నాను ఈ కార్యక్రమం. నేను అంటే సార్ ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం ద్వారా వచ్చిన విమర్శని, ఆరోపణలు నేను అడుగుతాను, అదేవిధంగా చేసిన మంచిని కూడా నేను ప్రశంసిస్తాను. సోనో విజన్ గణేష్ అనే ఒక వ్యక్తి ఎవరైతే కూల్ జోన్ ఉన్నారో ఈ సోనో విజన్ పెట్టిన ఇబ్బందులకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే 2 ఆడపిల్లలు రోడ్డు ఎక్కితే ఆ రోజు మీరు వచ్చి ఉద్యమం మొత్తం కూడా ఊపందుకుంది విశాఖలో. నేను కూడా ఆ రోజు ఉన్నాను అక్కడ స్పాట్లో. అసలు ఏంటి సార్ దాని వెనకాల ఏం జరిగింది అసలు? ఇప్పుడు ఒక గణేష్ అనే వ్యక్తి ఒక సామాన్య టెక్నీషియన్ ఆ కుర్రోడు. సో అంచెలంచెలే ఎదుగుతూ ఒక 14 స్టోర్స్కి ఒక అధినేత అయ్యాడు. సో వ్యాపార రంగంలో కాంపిటీషన్ తీసుకోవాలి, కానీ అది ప్రాణాలు మీదకి తెచ్చే సంఘటనలు అనేది అది ఆ విషయంలో మాత్రం మేము ఖండిస్తాం. అది నాకు వాస్తవంగా కూడా నేను ఇలాగ సోషల్ గ్రూప్స్లో ఇలాగ గణేష్ పెడితే ఆత్మహత్య చేసుకుంటా వీడియో చూశాడు. నాకు గణేష్ అనే వ్యక్తిని అయితే ముఖ పరిచయం కూడా నాకు లేదు. సో ఏంటంటే నేను ఇలాగ పవన్ కళ్యాణ్ గారి అభిమాన్ని, నేను ఇలాగ పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్తో నేను ఇలాగ బిజినెస్ నాకు ఆయన దీంతో నేను బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నానని అది చెప్పడంతో నాకు కొంచెం ఇదనిపించింది. పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఏ వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలన్నా కూడా అది గట్స్తో కూడుకుంది. ఎంత హెవీ కాంపిటీషన్ తట్టుకోవడం హెవీ గట్స్తో కూడుకుంది. సో అంటే అప్పట్లో సోనో విజన్ అని చెప్పి చెప్పడం జరిగింది. సరే అలాగే నేను పిల్లలకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా సోనో విజన్ యాజమాన్యాన్ని కూడా నేను ఆ రోజు హెచ్చరించడం కూడా జరిగింది. ఏదైతే నేను ఈ కార్యక్రమం ఆ పిల్లలకి న్యాయం జరగాలని చెప్పేసి మా రాధా రంగారాయలు అసోసియేషన్ రాష్ట్రం మొత్తం కూడా సోనో విజన్ని దిగ్బంధం చేయమని చెప్పాను. సో యాజమాన్యం స్పందించింది, ఆ పిల్లలకి న్యాయం చేసింది. రీసెంట్గా కందుకూరు ఘట్టంలో కూడా ఎవరైతే ఒక ఫార్చునర్తో ఒక ముగ్గురు గుద్దిన సంఘటన విషయంలో కూడా మీరు గట్టిగా పిలుపునిచ్చారు. ఉదయం ఒకటి ప్రెస్ మీట్ పెడితే సాయంత్రం ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ కూడా మీరు పాలాభిషేకం చేశారు. అందులో మీరు సాధించిన విజయం ఏమిటి అసలు? అది నేను సాధించిన విజయం కన్నా అండి, చంద్రబాబు నాయుడు గారి ఒక ముఖ్యమంత్రి గారు అంటే ఊరికనే లీడర్స్ ఎవరు అనిపించిన ఆ రోజు. ఏదో ఆ రోజు మేము కందుకూరు ఇష్యూ జరిగినాక హాస్పిటల్కి వాళ్ళని పరామర్శించినాక మేము చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. కలవడం జరిగితే ఆయన తీసుకున్నారు, ఇది ఎమర్జెన్సీగా నా టేబుల్ మీద పెట్టమన్నారు.
ఏదో పొలిటికల్ పార్టీ కింద ఆయన ఏదో అలా అంటారేమని చెప్పి అనుకున్నాను తప్పితే ఇంత స్పీడ్గా రియాక్ట్ అవుతారని చెప్పి నేను అనుకోలేదు. ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని మనం ఏం చేశారు సార్ కుటుంబానికి ప్రభుత్వానికి ఏంటంటే మొత్తం వాళ్ళకి ఒక 10 ఎకరాల భూమి ఇచ్చారు, 23 లక్షలు నగదు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం నాయుడు గారికి మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను తీసుకొచ్చి రాష్ట్రంలో 2 కులాలపైన చిచ్చు రేపే విధంగా ఈ కాపు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ రోజు వచ్చిన ప్రధాన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న నోటు దోల. ఇది ఖచ్చితంగా చెప్పాలి మీ అందరికీ. ఆ నోటు దోలే పోదు వాళ్ళకి, అంతే. నోటు దోలే కొంప ముంచింది. ఇంకా అది అలా కొనసాగితే మన జీవితంలో రారాళ్ళు. 2023లో మీరు కాపునాడు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి మీకు పిలుపు వచ్చిందంటే నిజమేనది? వస్తామండి. పవన్ కళ్యాణ్ గారు పిలుపు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి మేము కలవడం, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, అన్న మీరే కదని పెద్దన పాత్ర పోషించమన్నారు. సో ఇది నిమిత్తం ఈ కాపునాడు బహిరంగ సభను పెడుతున్నాం, మరి మీరు ఒక లైన్ ఇవ్వండి అన్న, ఆ లైన్ ప్రకారం మేము ఫాలో అయిపోతామంటే ఆయన ఒకటే చెప్పారు నాకు, రాజ్యాధికారం లేని కులాలకి రాజ్యాధికారం తేవడమే, అదే లైన్ తీసుకుని చేయమన్నారు. అదేవిధంగా మేము చేసాం. 1 ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ డిసెంబర్ 26ని పేరు మార్చారు. కాపునాడు తీసేసి రంగనాడు అని పెట్టారు కదా, దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఆహ్వానించారా? ఖచ్చితంగా. ఎప్పుడైతే మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టామో, నేను నవంబర్ 3వ తారీఖునే నా అసోసియేషన్ నుంచి నేను అపాయింట్మెంట్ లెటర్ పెట్టడం జరిగింది. సో ఆయన దీని మీద స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. దీనికి అసలు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది సార్? అంటే ఎవరెవరికి మీరు ఇన్విటేషన్ ఇచ్చారు? మీరు చెప్తున్నారు రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా చేస్తున్నానని చెప్పారు. అది నేను ఎవరైతే వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు అయితే ఈ పార్టీలో ఉన్నారో, ఈ కులాల్లో ఉన్నారో అందరినీ కూడా ఈ కార్యక్రమం మేము ఆహ్వానిస్తున్నాం. మహిళకి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మన పోస్టర్ లాంచ్ విషయంలో కానివచ్చు, ఈరోజు మీరు గ్రామాలకు వెళ్ళి చాలా మందిని కలుస్తున్నప్పుడు మీ వెనక మొన్నటి యువత ఉండేది, ఇప్పుడు మహిళలు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం అంటే నేను ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు నాతో పాటు ఒక ఉదాహరణ చెప్పాలంటే మా మధ్య రమణక్క, ఈ మాకు పద్మక్క, డాక్టర్ సునీత గారు, అలాగే కొంతమంది కళాక్క, కొంతమంది అలా మహిళలు ఉన్నారు. నేనంటే ఆ కాపునాడు కార్యక్రమం చేస్తున్నప్పుడు నా పెద్ద బాధ చూసి నన్ను హత్తుకుని ఏడ్చేశారు. సో ఏంటంటే ఈ కార్యక్రమం చేసినప్పుడు కూడా తమ్ముడు నీ వెనకమాలు ఎప్పుడు మేము సపోర్ట్గా ఉంటాం అని చెప్పి ఫస్ట్ నాకు ధైర్యం ఇచ్చింది వాళ్ళే. సో ఏంటంటే వాళ్ళే అమ్మోర్లు, వాళ్ళని చూపెడితే ఏదైనా జరుగుతుంది. అంటే 2023 కంటే 2025లో పెట్టి ఈ కార్యక్రమాన్ని మీరు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. గ్రామాలకు వెళ్తున్నారు, ప్రతి ఇంటికి వెళ్తున్నారు, అందరినీ కలుస్తున్నారు కదా, ఆదరణ ఎట్లా ఉంది సార్ మీకు అక్కడి నుంచి? ఇంకా మీకు సార్ ఇప్పుడు మీకు ఒకటేనండి, రంగానాడు అంటేనే అది ఆదరణ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రంగా గారు అనేది అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల్లో కూడా ఉంది. అది ఆ రంగానాడు అనేది దాని టైటిల్దే మీకు ఆదరణ మంచిగా లభిస్తుంది. అసలు ఎందుకు వచ్చింది సార్ ఆ థాట్ రంగనాడు అని పెట్టాలని? నాకు చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన కాపునాడు పెట్టినప్పుడు చాలామంది మీరు చెప్పారు కదా సైన్యం అని చెప్పేసి, ఆ సైన్యం ఎవరైతే ఉన్నారో అన్న మేము వచ్చి ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు అని అడిగారు. అదేంటి అటెండ్ అవ్వమని చెప్పా. వాళ్ళని అడిగారు, అన్న అది కాదన్నా మరి కాపునాడు అని పెట్టారు కదన్నా, మా నాన్నగారేమో రంగా గారు అంటే అనుకూలాల మనిషి అనేసి చెప్పేవాళ్ళు మాకు. నాకే అది చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను దాన్ని. నిజమే, అది నేను రంగా గారిని నిజంగా ఒక క్యాస్ట్కి ఆపాదించడం అది కరెక్ట్ కాదు. కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్లో ఆయన్ని ఒక కాపు కింద డైవర్ట్ చేశారు తప్పితే ఆయన అన్ని కులాల కలయికే ఒక వంగవీటి మోహన్ రంగా గారు. సో నాకు అనిపించింది అనమాట, నేను చేస్తుంది తప్పు. సో అనేది నాకు నా ఇష్టం లేక అనేది ఇప్పుడు రంగానాడు అని చెప్పి నేను పెట్టుకోవడం జరిగింది. ఈ రాజకీయాలు పక్కన పెడితే 2 తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ తర్వాత ఎవరైతే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి తర్వాత అత్యధిక విగ్రహాలు ఉన్నది మీ వంగవీటి మోహన్ రంగా కంటే, నిజమే సార్ అది? ఖచ్చితంగా అండి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకటే చెప్తున్నా, ఆయన మరణించి ఇది 37వ సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడు కూడా ఏమన్నా ఇప్పుడు మహానాయకులను కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, అందరూ ఇదయ్యారు. కానీ మా నాయకుడు కూడా మా 3 సంవత్సరాలు పెట్టుకున్నారు, 4 సంవత్సరాలు పెట్టుకున్నారు, లేకపోతే 10 సంవత్సరాలు చేసుకున్నారు. కానీ రంగా గారికి మాత్రం 37 సంవత్సరాలు కూడా ఇంకా ఆదరణ పెరుగుతుందంటే ఆయన చేసిన మంచి పనులు అంటే. సో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న విగ్రహాలు దగ్గర 3 లక్షల పైచీలకు ఉన్నాయి. ఏ నాయకుడు కూడా లేవు, రావు కూడా. అంటే ఆయన జైల్లో ఉంటుండగానే ఎమ్మెల్యే అయ్యారండి కదా సార్? అవునండి, జైల్లో ఉండగానే ఎమ్మెల్యే అయ్యారు. సార్ యువతకి మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి సార్? అంటే మహిళల గురించి చెప్పారు, ఇప్పుడు యువతకి మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి ఈ రంగనాడు సాక్షిగా? రంగనాడు సాక్షి అంటే ఒకటేనండి చెప్తుందంటే, యూత్కి పిలిపినంటే రంగా గారి ఆశయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి.
ఈ మధ్య చూస్తున్నారు గత ప్రభుత్వాల వల్ల యువత అంతా తప్పుదోవ పడుతుంది. సో మీ యూత్ కూడా ఏంటంటే చెప్పాల్సింది అదే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టాండ్ మీరు తీసుకొని మీరు చూసుకొని తప్పితే దయచేసి ఇలాంటి వేరే వేరే బ్యాడ్ హ్యాబిట్స్లో వెళ్ళకోకుండా ఉంటాం. అలాగే రంగా గారి ఆశయాలు కూడా కొంతమంది యూత్ కూడా ఒక అన్ని జిల్లాల్లో కూడా నేను ఒక రంగా గారి కార్యక్రమాల కోసం ఒక యూత్ని అయితే నేను బేస్ చేసుకున్నా. అది సో యూత్కి నేను చెప్పేది అదేనండి, ఒక మంచి దారిలో నడవండి అంతే. అంటే మీరు చెప్తున్నారు ప్రైవేట్ సైన్యం ఉంది, నా కోసం పనిచేస్తున్నారు, వాళ్ళకి అండగా ఉంటాను అంటున్నారు. కానీ మరొక విమర్శ ఏంటంటే ఈ సైన్యాన్ని వాడుకొని మీరు కొన్ని దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారు అనేది ఒక ప్రధాన విమర్శ. ఏం చెప్తారు? నేను విశాఖపట్నంలో ఎవరైతే మీరు సైన్యం అనుకుంటున్నారో అన్ని చెప్పబడుతున్నారో ఎవడన్నా సరే డైరెక్ట్గా అడుగుతున్నా, ఒక్కడన్నా సరే వాళ్ళని ఉపయోగించి ఒక దందా కానీ ఒక సెటిల్మెంట్ కానీ ఎక్కడన్నా చేశానని నిరూపించగలిగితే మీరు ఏం చెప్తే చేస్తారు. నా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా అని మీరు చెప్తున్నారు. ఆయన అంటే నాకు ఇష్టం కాబట్టి నేను యాక్టివిటీస్ చేస్తున్నాను అన్నారు. కానీ మరొక విమర్శ ఏంటంటే ఈ రంగనాథుని చూపించుకొని రాజకీయ పార్టీలకు మీరు దగ్గర అయ్యి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి 2029 అనేది మీపై వస్తున్న ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు? ముందుగా మీకు ఒకటి చెప్తానండి, నేను 2004లోనే రాజకీయాల్లోకి వచ్చానండి. అప్పుడు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీని చేశాను. ఆ రోజుల్లో మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికే నేను ఆయనకి విశాఖపట్నం వస్తే రే రారా అని చెప్పి పిలిపించిన స్థాయికి నేను ఎదిగా. నాకు రాజకీయాలు ఏం కొత్త ఏం కాదు. కాకపోతే ఏంటంటే నాకు ఎమ్మెల్యే పదవి అనేది ఎమ్మెల్యే పదవి నాకు ఇది నాకు ఇంపార్టెంట్. ఎమ్మెల్యే పదవి కాదు, నా ఆర్గనైజేషన్లో రంగా గారు అభిమానులు పెట్టుకుని రంగా గారు అన్ని కులాల్లో నా ఆర్గనైజేషన్లో ఒక 25 మంది ఎమ్మెల్యే చేయాలి నా టార్గెట్. నాకు ఎమ్మెల్యే కావాలంటే ఏదో పార్టీ జెండా పట్టుకుని ఒక నియోజకవర్గం తిరిగితే అయిపోయింది. నాకు ఎమ్మెల్యే నథింగ్. అది నాకు కావాల్సింది ఏంటంటే నా ఆర్గనైజేషన్ నుంచి అంటే రాజకీయాలను యువతకి రండి, యువత రాజకీయాల్లో రావాలంటారు. అంటే నాకు అర్థం కాదండి, యువత అంటే ఏ వయసులో బాబు అనేది ఎవడు చెప్పడం మళ్ళీ అది అంటాడు. కానీ ఎవడు యువత ఎలక్షన్స్ ముందు యువత అంటారు, ఎలక్షన్స్ అయిపోయినాక యువతను కనీసం ఎవరు పట్టించుకోడు. ఈ రోజుల్లో ఒక ప్లేట్ ఇడ్లీ దీన్ని చచ్చిపోవాలి కాదు, మంచి యువతను టార్గెట్ చేయాలి. యువత రాజకీయాల్లో రావాలి, వాళ్ళు వస్తేనే రాజకీయాలు బాగుంటాయి. నాది అదే మెయిన్. నాకు రాజకీయాలు అన్నది పెద్ద ఎమ్మెల్యే అన్నది నాకు పెద్ద నేను ఈ రోజున నేను ఏదో ఒక జెండా పట్టుకుని కాన్స్టిట్యూన్సీలో నిలబడితే నాకు ఈజీ నేను ఎమ్మెల్యే అయిపోతాను. ఎమ్మెల్యే నథింగ్. నాకు ఆర్గనైజేషన్స్ 5 మంది ఎమ్మెల్యేలు తేరు, అదే నా టార్గెట్. అదే నా రంగా గారి ఆశయాలతోటి. వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ తూర్పు నుంచి వాటమేరగ నేత, 3-4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. విశాఖ తూర్పుపై బాలాజీ కన్ను పడింది అనేది ఒక ప్రధాన విమర్శ. నేనంటే అది ఇంకోటి అంటే మీకు కోఇన్సిడెన్స్ అని యాదృచ్ఛికంగా అంటే భగవంతుడి ప్రకృతి కూడా మనం సపోర్ట్ చేయాలా. 1988లో అమ్మవారి మన కనకదుర్గమ్మ అమ్మవారి విజయవాడలో బెజవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షి ఎదురుగుండా ఆ రోజు కృష్ణానదిలో కాపునాడు అని సభ జరిగింది. మళ్ళీ 2025లో మళ్ళీ ఆ కోఇన్సిడెన్స్ చూడండి. అంటే మేము అనుకుంది కదా, అనుకోకుండా మేము జరిగింది అది పరిణామాలు చెప్తాను మీకు నేను. అదే కాళీమాత అమ్మవారి గుడి ఆపోజిట్లో మళ్ళీ సముద్రంలో మళ్ళీ ఇసుకలో ఈరోజు జరగబోతుంది రంగానాడు. అంతేగాని ఈ వెలగపూడి రామకృష్ణ బాబు గారి మీద అది నాకు అది చెప్పాను. నాకు ఎమ్మెల్యే కావాలంటే జెండా పట్టుకుని తిరుగుతుందని చెప్పించి నేను ఇలా రంగా గారిని పెట్టిన రాజకీయాలు చేయడం నాకు అవసరం లేదు, నాకు నేను చేయను కూడా. కదా సార్, విశాఖలో ఈరోజు ఎక్కడ చూసినా, ఏ వీధిలో చూసినా, ఏ సందులో చూసినా రంగనాడు ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఏంటి సార్ ఈ పబ్లిసిటీ వెనుక ఉన్న ప్రధాన కారణం? ఏమైనా చెప్తాను కదండి, మాకు ఆనవాయితీ చేసుకున్నాం. నాకేంటంటే నాకు 2017 నుంచి రంగా గారి కార్యక్రమం ప్రతి రంగా గారి వర్ధంతి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంతేగాని దీనికి ప్రత్యేకం ఏం లేదండి. కాకపోతే ఈసారి జరగబోయేది ఏంటంటే అన్నిటికన్నా అన్ని ఇప్పటివరకు చేసిన కార్యక్రమం కన్నా ఇది గొప్ప కార్యక్రమం. ఇది ఉత్తరాంధ్ర అనేది రేపు రంగాంధ్రగా చూడబోతున్నారు మీరు 26వ తారీఖున. ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్ వచ్చేవారి కోసం? అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. పోలీస్ శాఖ నుంచి కానీ జిఎంటీ శాఖ కానీ ప్రతి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న గంటా గారు కానీ, పంచికల రమేష్ బాబు గారు కానీ, ఘనబాబు గారు కానీ, పల్లా శ్రీనివాసరావు గారు కానీ, ఎంపీ భరత్ గారు కానీ, వెలగపూడి రామకృష్ణ బాబు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు దీనికి సహాయకారులు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో. 2023లో మేము చూసాం, చాలా మందిని రానివ్వకుండా ఎక్కడెక్కడ బార్కెట్లు ఏర్పాటు చేశారు, కొన్ని కేసులు కూడా నమోదు చేశారు. మరి ఇప్పుడు రావాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? భరోసా అని చెప్పాను కదండి, అప్పుడు అది రాక్షస ప్రభుత్వం గురించి మీకు తెలిసి ఉంటుంది కదా. ఆ టైంలో ఏంటంటే ఎక్కడ కాపులు మళ్ళీ ఎక్కడ ఇదైపోతారో, లేకపోతే కాపులు ఎక్కడ బలవంతులు అయిపోతారో అన్నది రంగా గారి బొమ్మ కనపడకూడదు. ఆ ప్రభుత్వం ఒక ఇది అది. సో ఏంటంటే ఈ ప్రభుత్వంలో మాకు అదేమీ ఉండదు. మాకు ఈ ప్రభుత్వం అంతా కంప్లీట్గా మాకు కోఆపరేట్ చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు వాడుకున్నారు. వారి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి వైసీపీలోనే ఉన్నారు, టీడీపీలో ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, మంత్రి ఇస్తానన్నారు. కానీ ఎందుకు ఆయనకి ఆ స్థాయికి రానివ్వట్లేదు?
ఇక రాజకీయాలు అంటారా మీకు తెలియదండి. ఆయన రాజా గారును చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, మనం ఏం మాట్లాడతాం చెప్పండి. అలా ఆయన వస్తున్నారు సార్, మీరు పిలిచారా? మీరు ఖచ్చితంగా అండి. నేను ఫస్ట్ వెళ్ళిందే రాజా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటి చెప్పారు, 26 తారీఖున కార్యక్రమాలు ఉంటాయి కదా చూసుకుని, ఆయన బై రోడ్ అంటే 5.5 hours పట్టింది కాబట్టి కార్యక్రమాలు నేను ప్లాన్ చేసుకుని మ్యాక్సిమం వస్తా అని చెప్పి. వంగవీటి ఆశ కూడా ఈ మధ్య యాక్టివేట్ అయ్యింది, ఆమెను కూడా పిలిచారా? అవునండి, ఖచ్చితంగా అండి. ఎందుకంటే రంగా గారి పాప కదండి, కంపల్సరీ పిలిచాం. ఈ కార్యక్రమంలో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆవిడే అవుతున్నారు. అంటే వంగవీటి కుటుంబ సభ్యులందరినీ ఒకే వేదికపై చూడబోతున్నామా? ఇప్పుడు మీకు అడిగి చెప్తాను, ఇన్ని 20 సంవత్సరాలు అనుకుంటా అండి. అంటే వీళ్ళు యాక్టివ్గా అంటే వంగవీటి శాంతన్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ వంగవీటి రాజా గారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వంగవీటి ఫ్యామిలీకి ఏదైతే ఇప్పుడు శాంతన్ గారు ఉన్నారో, రాధా గారు ఉన్నారో, ఆశా గారు ఉన్నారో, వీళ్ళకి కుళ్ళు కుతంత్రాలు తెలియదు. వీళ్ళు రాజకీయం చేసే మెంటాలిటీలు వీళ్ళకి ఉండవు. వీళ్ళకి ఏంటంటే ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం ఏ ఎక్స్టెంట్గానే వెళ్తారు. అదే మనం 2-3 ఫ్యామిలీలు చూసారు, పెద్ద ఫ్యామిలీలు చూసారు కదా, అన్నా చెల్లెలు గొడవలు ఆస్తుల కోసం కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు అలా కాదు, వీళ్ళు రంగా గారి ఆశయాల కోసం కొట్టుకుంటూ ఉంటారు. అది ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి తేడా అనమాట. సో ఏంటంటే కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వంగవీటి కుటుంబాన్ని ఒకే వేదిక మీద చూడబోతున్నారు. వంగవీటి శాంతన్తో కూడా మీరు చాలా క్లోజ్గా ఉంటారు. అంటే వంగవీటి ఎవరైతే రాధా ఉన్నారో వాళ్ళిద్దరికన్నా మీ ఇద్దరి మధ్య కూడా బాండింగ్ బాగా ఉంటుంది, నిజమే సార్ అది? మీకు అంటే నాకు భగవంతుడు నిజంగా నాకు అన్నయ్య ఇచ్చుంటే అది ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ నాకు అంతకు మించి శాంతన్ కుమార్ గారు. నాకు చిన్నప్పుడు కూడా నన్ను బాగా చూసుకోవడం కానీ ఆయన అంటే ఇంకా అదొక రంగా గారి తర్వాత ఆ లెగసీ మెయింటైన్ చేసింది ఓన్లీ వంగవీటి శాంతన్ కుమార్ గారు. కాకపోతే కొన్ని చెప్పాను కదా మీకు, వంగవీటి ఫ్యామిలీకి వీళ్ళకి రాజకీయాలు కుళ్ళులు కుతంత్రాలు వీళ్ళకి తెలియవు. చుట్టూ ఉన్నోళ్ళు వాళ్ళని ఇచ్చేసేస్తారు. వాళ్ళేమో అంటే వాళ్ళు మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఈ దాన్ని ఆస్తుల కోసం కొట్టుకునే రకాలు కాదు వీళ్ళు. ప్రజల కోసం ప్రజల కోసం నిలబడే వాళ్ళని ఎవడైనా తొక్కేస్తారు. అందులో ఈ వంగవీటి కుటుంబాన్ని తొక్కితే, ఈ వంగవీటి కుటుంబం కనుక లెగిస్తే కొన్ని రాజకీయ పార్టీలే వీళ్ళ పేర్లు చెప్పుకుని అయిన ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం కృష్ణానది కొట్టుకుపోతారు. సో ఏంటంటే వాళ్ళని ఎదగనీరు అంతే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని అక్కిపాలలో ఏర్పాటు చేస్తారు. అంటే గ్రామాల్లో విగ్రహం పెట్టాలంటే పెద్ద ఏమి ఉండదు, కానీ సిటీలో చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు అన్ని భరించి ఎదిరించి విగ్రహం పెట్టారు కదా, దాన్ని డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు విగ్రహం కోసం ఎత్తిరికప్పుడు చెప్తున్నాను. ఆ విషయంలో మాత్రం మా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి మాత్రం నిజంగా మేము అందరం రంగా గారి అభిమానులు అందరం కలిసి ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. ఆయన నిలబడి మాతో ఆ విగ్రహం పెట్టించి చేయించారు. అది రేపు 26 తారీఖున ఎమ్మెల్యే గారు కూడా అడుగుదాం అనుకుంటున్నాం. అది విఎంఆర్ పార్క్ అని చెప్పి పెడదాం అనుకుంటున్నాం. ఓకే సార్, శాంతన్ ఎవరైతే ఉన్నారో వంగవీటి శాంతన్ కుమార్పై కాల్పులు జరిపిన సమయంలో కూడా కారులో మీరు ఉన్నారు కదా, ఎలా తప్పించుకున్నారు సార్ ఆ ఇన్సిడెంట్ నుంచి? 2006 అనుకుంటా, 2006 ఆగస్టులో జరిగిందండి. కోర్టులో ఉన్న టైంలో, కోర్టులో నుంచి బయటకు వస్తున్న టైంలో మాకు కారులో ఉన్నప్పుడు అన్నయ్య మీద కాల్పులు జరిగినాయి, అటాక్ జరిగినాయి. అసలు విషయం అంటే మీరు నమ్మండి నమ్మకపోండి, అప్పటికి ఆయన 4 బుల్లెట్లు ఆయనకి తగిలినాయి. అప్పటికి 4 బుల్లెట్లు తగిలినాయి ఆయనకి. అయినా సరే 4 బుల్లెట్లు తగినా కూడా మా హాస్పిటల్ దారి కూడా ఆయనే చూపించారు మాకు. సో ఏంటంటే అదొక బ్యాడ్ ఇన్సిడెంట్ అది. అలాగే ఆయనకి కాల్పులు అనేది ఇది కాదండి, ఇంచుమించు ఒక 20 టైమ్స్ పైనే ఆయన మీద, మోర్ దెన్ 20 టైమ్స్ పైనే ఆయన మీద కుట్రలు హత్యాయత్నం జరిగిందండి. ఆయన భగవంతుడు ఏదో ఇంకా ఉంది, భూమి మీద ఇంకా ఉన్నాయి, ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయని చెప్పి భగవంతుడు కూడా ఆయన ఆశీర్వదించారు. అదే రంగనాడేమో. వంగవీటి మోహన్ రంగ తనయ ఎవరైతే ఉన్నారో వంగవీటి ఆశ వైసీపీ వైపు చూస్తున్నారు. వైసీపీ నుంచి ఇదివరకే సీట్ కూడా కన్ఫర్మ్ అయిందనేది ప్రధానంగా వస్తున్న విమర్శ. ఏం చెప్తారు? మీరే అన్నారు కదా విమర్శ అనేది, అదే గాసిప్స్ అండి. అదే మాకు ఒకటే, ఆవిడ కానీ మాకు కానీ ఒకటే, రంగా గారి ఆర్గనైజేషన్ని, శాంతన్ గారు కానీ రంగా గారి ఆర్గనైజేషన్ని స్ట్రాంగ్ చేయాలి మేము. అదే మా మెయిన్ స్టాండ్. తప్పితే మాకు ఈ పొలిటికల్ ఈక్వేషన్స్కి మేము ఇప్పుడు కాదులేండి, చూసుకుందాం. ఆవిడ అసలు ఏ పార్టీ లేదు, అంత ఫేక్ న్యూస్ అదంతా. ఆవిడ మొన్న మీరు చూసే ఉంటారు పోస్టర్ లాంచ్లో కూడా ఆవిడ ఖచ్చితంగా చెప్పారు, నాకు ఎటువంటి రాజకీయ పార్టీకి నాకు సంబంధం లేదు, నా తండ్రి ఆశయాలు, నా తండ్రి ఆర్గనైజేషన్ని స్ట్రాంగ్ చేయాలి, అందుకే నేను బయటకు వచ్చానని చెప్పారు ఆవిడ. అంతే. సిటీలో ఎక్కడ చూసినా కూడా మీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అంటే ఏదైతే రంగనాడు ద్వారా మీ రాజకీయ పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టుకున్నారనేది ప్రధాన విమర్శ. ఏం చెప్తారు? నేను మీకు ఎంత కూడా చెప్పాను కదండి, పొలిటికల్ ఎజెండా అన్నది నేను 2004 నుంచే పొలిటికల్లో ఉన్నా. నేనేదో ఎమ్మెల్యే అవ్వాలి, ఏదో అక్కడ ఏదో ఎంపీ అవ్వాలనేది నాకు అది నథింగ్. అది
నాకు కావాల్సిందంటే రంగా గారు ఆశలు, రంగా గారు ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని బలపరచడమే నాకు మెయిన్ స్టాండ్. మా ఆర్గనైజేషన్ నుంచి రేపు 25 మంది 30 మంది ఎమ్మెల్యే మేమే తయారు చేస్తాం. దానికోసం ఈ బేస్ ఈ ప్లాట్ఫామ్ను వాడుకోవాల్సిన అంత అవసరం నాకు లేదు. అంటే ఈరోజు జనసేన నుంచో బీజేపీ నుంచో టీడీపీ నుంచో మమ్మల్ని పిలిపించుకొని మీకు టికెట్ ఇస్తాము అంటే మీరు పోటీ చేయరా? మళ్ళీ మీకు అదే చెప్తున్నా, నాకు టికెట్ రాజకీయాలు పక్కన పడేసాను. నేను కాదు, నాకు కావాల్సిందంటే మా ఆర్గనైజేషన్ స్ట్రెంత్ కోసం మేము వచ్చాం. ఈ టికెట్ల కోసం ఏముందిలేండి, మేము అంత బాగుండే టికెట్లు ఆటోమేటిక్గా అందరూ పరిగెత్తుకొస్తారు. కానీ ఈ రాజకీయాలు మేము చూడనే కాదు, రాజశేఖర రెడ్డి గారిని అలా పెద్ద ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళం మేమంతా. ఈ రాజకీయాలు తగ్గి ఇవన్నీ పెద్ద పట్టింపు లేదు మాకు. సార్, రాధారంగ రాయల్ అసోసియేషన్ ద్వారా మీరు చేసిన యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పటివరకు? చెప్పమంటే ఎన్ని చెప్తారు మీరు? నాకు చేసినవి కాదు కానండి, నాకు బాగా అంటే నా హార్ట్కి టచ్ అయింది ఏంటంటే ఇదే సీతమ్మధార కొండపైన ఒక పాప, మీకు వికలాంగురాలు ఆ పాప, అది గ్యాస్ పేలి మొత్తం గుడిసి తగలబడిపోయింది. పాప బయటికి వెళ్ళలేక పాప కూడా చనిపోయింది ఆ అమ్మాయి. అది మాత్రం నాకు చాలా పెయిన్ అనిపించింది. తర్వాత నేను వాళ్ళకి ఇల్లు కట్టించాను, అది పక్కన పెట్టేసేయండి. నాకు అది మాత్రం అది మేము నిలబడ్డాం. ఎవరైతే మా ప్రభాకర్ అన్నయో, మా సీన్ అన్నయో, మా నాయుడు, మా రాము, వీళ్ళందరం కలిసి నిలబడి ఆ ఫ్యామిలీకి మేము న్యాయం చేసాం ఆ రోజు. అదొక ఇన్సిడెంట్ మాత్రం మాకు నచ్చింది. ఇన్ని మేనేజ్ చేసి ఈరోజు నచ్చింది, నాకు నచ్చింది. అదే నచ్చిందంటే నా హార్ట్కి నాకు సాటిస్ఫై అయిన విషయంలో. ఈరోజు రాష్ట్రంలో అనేక కాపు సంఘాలు ఉన్నాయి. రాధారంగ పేరు మీద కూడా అనేక మిత్రమండలి కానివచ్చు, చారిటబుల్ ట్రస్టులు కానివచ్చు, అనేక అసోసియేషన్లు ఉన్నాయి కదా, వీళ్ళందరినీ ఏ విధంగా కలుపుకెళ్తున్నారు? అందరు దీని విషయంలో హెల్ప్ చేస్తున్నారు. దట్ ఇంకోటి కూడా చెప్తున్నాం, రేపు డిసెంబర్ 26 తర్వాత ఒకటే ఆర్గనైజేషన్. ఇంకా ఈ కొంపట్లు, ఈ గ్రూపులు ఇంకేముండవు. 26 తర్వాత ఒకటే ఆర్గనైజేషన్. అది రాసుకోండి. మొత్తం అన్ని సంస్థలు కూడా ఒకే తాటి మీదకి తీసుకొస్తారు. అన్ని ఇంకా నో మోర్ గ్రూప్స్. జరిగేది అది సమస్యలే చూస్తారు మీరు. 26 తర్వాత ఒకటే గ్రూప్, ఒకటే గ్రూప్. ఇంకా ఇవన్నీ ఇంకన్నీ ఎవరిదైనా అన్ని మెర్జ్ అయిపోతాయి, అన్నీ చేస్తారు. అందరు సహాయకారం అన్నీ ఉన్నాయి మాకు. దానికి అధ్యక్షులు మీరు ఉంటారు. మీకు 26 చూద్దాం, ఆగండి. ఏదో పెద్ద ప్లాన్ చేశారు సార్, 26 అంటున్నారు. దాని వెనక ఏదో ఎజెండా ఉందంటున్నారు. అంటే నేను అడిగే ప్రతి ప్రశ్నకి మిమ్మల్ని దాటివేస్తున్నా కూడా వెనక గట్టి ఎజెండా అయితే మాకు కనిపిస్తూ ఉంది. మీకు చెప్తున్నా కదండి, మాకు ఆనవాయితీ అది. రంగా గారి వర్ధంతి అన్నది మాకు 2015 నుంచి మేము విశాఖపట్నంలో చేస్తున్నాం. చాలా మంది అడుగుతున్నారు, విజయవాడలో పెట్టవచ్చు కదా, ఎక్కడ తిరుపతిలో పెట్టవచ్చు కదా, వైజాగ్లో ఎందుకంటే మా వైజాగ్ మా బేస్ ఇది. వైజాగ్ మా బేస్ ఇది. మా బేస్లో మేము పెట్టుకుంటున్నాం అంతే. ఏమో తర్వాత ఫ్యూచర్లో ఏమన్నా ఎక్కడైనా పెడతామేమో, విజయవాడ పెడతామేమో, రేపు తిరుపతి పెడతామేమో, రేపు అవనగడ్డి పెడతామేమో, చెప్పలేం కదా. మా బేస్ ఇది కాదు సార్. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ పెట్టినా మీరు ఓన్గా చేస్తారు, లక్షల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది, ఎక్కడ డొనేషన్ తీసుకోవట్లేదు, ఎలా సాధ్యమవుతుంది? చెప్పానండి, రూపాయి సంపాదించుకుంటే నేను ఒక పావుల రంగా గారి కోసం పక్కన పెట్టుకుంటాను. నేను నాకు మెయిన్ రంగా గారు అంతే. మరొక విమర్శ ఏంటంటే, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్స్ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? సోషల్ యాక్టివిటీస్కి వాడొచ్చు కదా, ఏ హాస్పిటల్స్కో రంగా గారి పేరు మీద అనేది ప్రధాన విమర్శ. ఏం చెప్తారు మరి? సోషల్ యాక్టివిటీస్ మేము చేయట్లేదని మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మేము చాలా చేస్తున్నాం. మేము డబ్బా కొట్టవలసిన బ్యాచ్ కాదు మాదేమి. మేము ఏదన్నా ఒకటే, మాకు ఈరోజు ఈ సమస్య ఉందంటే ముందు మేము అందరూ నిలబడతాం వచ్చి. అది ఏ రకంగా అయినా సరే మా చేతనంత వరకు మేము చేసి పెడుతుంటాం. యాక్టివిటీస్ మేము చేస్తున్నాం. అలాగే ఆ మహానుభావుడికి ఆ రోజున ఘన నివాళులు అర్పిస్తాం. మాకు ఆనవాయితీ. అంటే ఇప్పుడు సిటీ పరిధిలో మీటింగ్ నిర్వహిస్తున్నారు కదా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ కలిసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ సహకారం ఎలా ఉంది? విష్ణుకుమార్ గారిని కలిసాం, గంటా గారిని కలిసాం, వంశీకృష్ణ గారిని కలిసాం, పల్లా శ్రీనివాస్ గారిని కలిసాం, రమేష్ బాబు గారిని కలిసాం, వెలగపూడి రామకృష్ణ బాబు గారిని కలిసాం, భరత్ గారిని కలిసాం. సో అంటే ఈ జిల్లాలో ఎవరైతే నాయకులందరూ ఉన్నారో కంప్లీట్గా మా కార్యక్రమం సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు కూడా కలుస్తున్నారా? వైసీపీ వాళ్ళు చూద్దాం. అంటే మీరు ఇక్కడ ఏం చెప్పారంటే, కాపులు పక్కన పెడితే రాజకీయ నాకు వైసీపీలో అంటే నాకు వైసీపీలో బాగా ఇష్టమైన నాయకుడు ఎవరు అంటే అది కర్ణ ధర్మశ్రీ గారు. నాకు బాగా ఇష్టమైన ఆయన నిలబడతారు రంగా గారి కోసం. ఆయన ఆ రోజుల్లో మాకు రంగా గారి కోసం ఆయన మాకు చాలా చెప్పేవాళ్ళు. నాకు ఆయన అంటే బాగా ఇష్టం. నాకు ఆయన బాగా గౌరవం, కంపల్సరీ ఆయన పిలుస్తాం. ఇంకా సార్, రంగనాథ్ నుంచి ఏం ప్రకటించబోతున్నారు? రంగానాయుడు గారు చెప్తున్నా కదండి, మా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో రాష్ట్రంలో బలమైన ఆర్గనైజేషన్ ఏదైనా ఉందో అది రంగా గారి ఆర్గనైజేషన్. అది సో ఏంటంటే దాన్ని ఇంకా మేము స్ట్రెంగ్ చేస్తాం. జిల్లా కమిటీలు వేస్తాం మొత్తం. ఆల్మోస్ట్ చెప్పే కదా మీకు, ఇంకేం గ్రూపులు ఉండవు, ఓన్లీ ఒకటే గ్రూప్ అది. ఇంకా ఏం గ్రూపులు ఉండవు అండి. ఇంకా అంతా రంగా గారి పాత ఎవరైతే రంగా గారికి రాజా గారితో మింగిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఈరోజు ఉన్నారు. వాళ్ళ తాలూకా
ఈ వాళ్ళ తాలూకా వ్యూహాలు మొత్తం అది ఆ రోజుల్లో జరిగింది మొత్తం కూడా మేము ఆల్మోస్ట్ కన్సిడర్ తీసుకున్నాము. దాన్ని బట్టి మేము స్ట్రెంత్ చేసుకున్నాం. మీరు మరొక మాట చెప్పారు, నాకు ఎమ్మెల్యే అవ్వాలంటే పెద్ద లెక్క కాదు, కాకపోతే ఈ అసోసియేషన్ ద్వారా 20 మంది 30 మంది ఎమ్మెల్యేలు తయారు చేయాలని చెప్పారు. అంటే త్వరలో కొత్త పార్టీ ఏమైనా పెట్టబోతున్నారు? కొత్త పార్టీ అంటే రాజకీయాల తర్వాత ఇంకా చాలా సంవత్సరం 3 సంవత్సరాలు ఉంది కానీ అప్పుడు మాట్లాడుకుందాం పాలిటిక్స్ కోసం. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం చనిపోయిన రంగా గారి పేరు ఇప్పటికీ వాడుతున్నారు. యువతలో ఆయనపై ప్రతిరోజు రోజుకి కూడా ఒక నమ్మకం అనేది పెంచుతూ ఉన్నారు కదా, మరి అసలు ఆ ఇంపాక్ట్ అనేది వైజాగ్ వరకు వస్తుంది అనేది? ఇప్పుడు రంగా గారు చెప్పాను కదా, ఇందాక మీకు చెప్పాను కదండి, ఇప్పుడు చాలామంది నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారు, చనిపోయారు, ఒక 2 సంవత్సరాలు గుర్తుంచుకున్నారు, 10 సంవత్సరాలు గుర్తుంచుకున్నారు. కానీ ఏంటంటే అయ్యా మర్చిపోయారు అందరినీ. కానీ రంగా గారు ఆ రోజుల్లో పేద ప్రజలకి చేయడం అన్న సహాయం అనేది ఈ రోజుకి కూడా అదే ఆయనకి 37 సంవత్సరాల నుంచి విపరీతంగా ఇంకా ఆదరణ పెరుగుతుంది. అంటే ఆయన చేసిన మంచి కార్యక్రమాలు, ఈ బడుగు బలహీన వర్గాల వారు ఆయన మీద చూపిస్తున్న అపారమైన ప్రేమ అది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇందిరాగాంధీ మర్డర్ జరిగింది, రాజీవ్ గాంధీ మర్డర్ జరిగింది, ఏ మర్డర్లు చేసినా సరే రంగా గారి ఏదైతే రంగా గారి హత్య జరిగిందాక మీరు చూస్తూనే ఉన్నారు. బీబీసీలో అప్పట్లో బీబీసీ ఛానల్లో కూడా దానికోసం టెలికాస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే రంగా గారిని చూడలాడు, ఒక కొత్త బైక్ కొనుక్కుంటున్నాడు కుర్రాడు, ఆడ రంగా గారిని చూడలే, కానీ రంగా గారి బొమ్మ బండి మీద తీసుకెళ్తున్నాడు. అంటే ఏంటి అని చాలామంది ఒక 2-3 అడిగా నేను, నీకు ఆయన తెలుసా అన్న, తెలీదన్నా అన్నాడు. ఎవరు అంటే నీకు ఆయన తెలుసా అంటే, ఆయన గురించి నీకు తెలుసా అంటే తెలీదన్న, మా నాన్నగారు చెప్పాను రంగా గారి కోసం, మా రంగా గారి అభిమానులు అన్న. అంటే చిన్న ఈ మన జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్ ఆ జనరేషన్ కూడా రంగా గారి మీద ప్రేమ పెరుగుతుంది. ఇంకా రంగా గారిని ఎక్కడ కూడా తీసుకెళ్ళిపోతుంది. అంటే యూత్లో ఇంత క్రేజ్ ఉంది కదా రంగా గారిపై, ఆ రంగా గారి పేరు వాడుకొని యూత్లో మీరు కూడా క్రేజ్ సంపాదించుకుంటున్నారు, స్వతహాగా ఒక శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు అనేది వినిపిస్తున్న మరో విమర్శ. ఏం చెప్తారు? ఆయనతో పోలికేంటండి బాబు, ఆయన పేరు వాడుకుంటున్నారు మీరు. ఏమండి ఆయన పేరు నేను చెప్పా, పవన్ కళ్యాణ్ గారు చెగువీర కోసం 10 సార్లు మాట్లాడుతుంటారు. ఎందుకు మాట్లాడుతుంటారు? అది పవన్ కళ్యాణ్ గారికి ఆయన మీద అభిమానం, ఆయన ఆశయాలు ఆయనకు నచ్చింది. అలాగే నాకు వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఆయన ఆశయాలు నాకు నచ్చినాయి, ఆయన కోసం నేను చేస్తున్నాను. ఆయన పెద్ద ఆయన పేరు ఏంటంటే వాడతాం. విఎంఆర్ డిస్ట్రిక్ట్ పెట్టాలని మీరు కూడా అనేక మందికి లెటర్స్ ఇస్తున్న పరిస్థితుల్లో రేపు రంగనాడు ద్వారా దానికోసం అల్టిమేటం జారీ చేసే అవకాశం ఉందా? చెప్పాను కదండి, మాకు దీని మీద 10 పాయింట్స్ ఉన్నాయి. ఆ 10 పాయింట్స్లో కూడా నేను వైశాఖలో మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మీకు చెప్పడం జరిగింది. దానిలో పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా రంగా గారికి కృష్ణా జిల్లా పేరు పెట్టాలి. అది మాత్రం సమస్య, దాన్ని మేము వదలం. ఎందుకంటే ఈ ఇష్యూ మీద బలంగా తీసుకెళ్ళింది రాష్ట్రం మొత్తం అంతా రాధా రంగా రాయల్ అసోసియేషన్. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా మేము కలవడం జరిగింది, ప్రతి జిల్లాలో కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అది ఆ విషయంలో మాత్రం ఫస్ట్ మేము ఆర్గనైజేషన్ మేమే స్టార్ట్ చేసాం. అది సో అందరూ ఉన్నారనుకోండి, కానీ మేము బలంగా తీసుకెళ్ళాం. అది అప్పుడున్న ప్రభుత్వం చేయలేదు. ఈ రోజున మాకు అందరం కలిపి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాము. సో అంటే మాకు అడిగే హక్కు కాదు, అది మాకు అడిగే వాళ్ళు పెట్టాలి, అంతే. పెడతారని ఆశిస్తాను. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వాలు ఉన్నారు కదా సార్, ఇప్పుడు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు సీఎం గారు కూడా, మరి ఈ పేరు పెట్టడానికి ఇంత ఆలస్యం ఎందుకు? మీరు అడిగింది విగ్రహాలు అడగట్లేదు కదా. ఆలస్యం ఉందండి, మొన్నే కదా ఈ గెజిట్ నోట్లు మొన్నే అవుతున్నాయి కదా, ఆలస్యం చేశారు. చూడండి ఎందుకు ఇది అవుతారు, మొన్నే కదా గెజిట్ నోట్ అంతా జిల్లాల కింద పేరు 2-3 జిల్లా ఎక్స్ట్రా పెంచారు, లేదా అవుతుంది కదా. మరి వైసీపీ వాళ్ళు ఎన్టీఆర్ పేరు పెట్టారు వాళ్ళకి సంబంధం లేకపోయినా, మరి ఈ ప్రభుత్వంలో ఈ పేరు పెట్టడానికి ఆలస్యం అవుతుంది అనేది ఆలస్యం లేదండి. చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి ముఖ్యమంత్రి, ఆయన ఆలోచన విధానాలు బాగుంటాయి. సో ఖచ్చితంగా పెడతారు, దానిలో మీకు డౌటే అవసరం, ఖచ్చితంగా పెడతారు. ఫైనల్గా ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా రంగనాడుకు వచ్చే ప్రజలకి మీరు ఇచ్చే పిలుపు కానీ మీరు ఇచ్చే సందేశం కానీ? మీ ట్రూత్ న్యూస్ ద్వారా అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ ఈ రంగనాడు మహాసభకి రాజకీయాలు లేవు, కుల మతాలు లేవు, అంతా ఒకటే. ఆ రోజు ఉత్తరాంధ్రని రంగాంధ్రగా చూడాలి, చేయాలని చెప్పేసి మీ అందరి ద్వారా, మీ న్యూస్ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.